హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్. నేను కృష్ణారెడ్డి. ఈ వీడియోలో మనం మన స్పోకెన్ హిందీ బుక్ నుంచి పేజ్ నెంబర్ 23 అలాగే 24 ఈ పేజెస్లో ఉన్న కాన్సెప్ట్స్ నేర్చుకోబోతున్నాం. ఇప్పటివరకు మనం ఇదే సిరీస్లో చాలా వీడియోస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ ఏవి చూడనట్టయితే పైన కనిపిస్తున్న నెంబర్స్కి ప్లేలిస్ట్ PLAY ప్లే LIST లిస్ట్ ప్లేలిస్ట్ అని చెప్పేసి వాట్సాప్ చేసినట్టయితే మేము మీకు ఆ వీడియో సంబంధించిన లింక్స్ అన్ని కూడా షేర్ చేస్తాం. అలాగే మన స్పోకెన్ హిందీ బుక్ మీరు ఆర్డర్ ఇవ్వాలనుకున్నట్టయితే పైన కనిపిస్తున్న నెంబర్స్కి వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేస్తే మేము మీకు డీటెయిల్స్ ఫార్వర్డ్ చేస్తాం. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా మేము మీకు బై పోస్ట్ పంపించగలుగుతాం మీ అడ్రస్కి. స్టార్ట్ చేద్దాం మరి. ఈ పేజ్ నెంబర్ 23లో ఆల్రెడీ మనం ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వరకు కూడా చూడడం జరిగింది. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వస్తే చూడండి. మనం హిందీలో చాలా ఎక్కువగా ఈ పదం వింటూ ఉంటాం. నహి అంటూ ఉంటారు. నహి లేదా నై అని చెప్తూ ఉంటారు. అంటే చాలామందికి ఈ హా అనేది పలకడం రాకపోవడం వల్ల వాళ్ళు దీన్ని ఏమంటూ ఉంటారంటే నై నై అంటూ ఉంటారు. ఓకే, ఇది ప్రొనౌన్సియేషన్ ప్రాపర్గా పలకాలి అంటే నహి అనమాట. నహి అంటే అర్థం ఏంటి? నహి అంటే అర్థం ఏంటంటే లేదు కాదు అని అర్థం. ఓకే, లేదు కాదు అని అర్థం. ఓకేనా? మీరు హిందీలో ఏ సెంటెన్స్కైనా కూడా నహి అనే పదాన్ని జోడించారనుకోండి, ఆటోమేటిక్గా మీరు ఆ పర్టికులర్ సెంటెన్స్ని నెగిటివ్ సెంటెన్స్గా కన్వర్ట్ చేసినట్టుగా అవుతుందన్నమాట. అర్థమైందా? సో ఒక్కసారి మనం ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. హిందీలో ఏదైనా ఒక వాక్యాన్ని నకారాత్మకంగా మార్చాలి అంటే నెగిటివ్ సెంటెన్స్గా మార్చాలనుకున్నప్పుడు కాదు లేదు అని చెప్పాలి అంటే నకారాత్మకంగా మార్చడం అంటే ఏంటి? కాదు లేదు అని చెప్పడం. ఓకే, అంటే ప్రధాన క్రియకు లేదా సహాయ క్రియకు ముందు నహి జోడిస్తే సరిపోతుంది. అంటే మెయిన్ వెర్బ్ ఏదైతే ఉందో మెయిన్ వెర్బ్ కానీ లేదా సహాయ క్రియ అంటే హెల్పింగ్ వెర్బ్ కానీ ముందు నహి యాడ్ చేస్తే చాలన్నమాట. ఆటోమేటిక్గా అది నెగిటివ్ సెంటెన్స్ అయిపోతుంది అనమాట. ఓకే, అసలు నెగిటివ్ సెంటెన్స్ అంటే చూద్దాం. ఓకే, హిందీలో నకారాత్మక వాక్యాలను నిర్మించడం చాలా సులువు. కేవలం వాక్యంలో నహి జోడిస్తే సరిపోతుంది, ఏ వాక్యమైనా కూడా. అర్థమైందా మీకు? ఓకే, హిందీలో ఈ నెగిటివ్ సెంటెన్స్ ఫ్రేమ్ చేయడం అనేది చాలా చాలా ఈజీ అనమాట. ఇంగ్లీష్లో కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉంటుంది ఇది కాన్సెప్ట్. అంటే క్వశ్చన్ చేయడం కానీ లేకపోతే నెగిటివ్ సెంటెన్స్ కన్వర్ట్ చేయడం కానీ ఇంగ్లీష్లో చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. కానీ హిందీలో వచ్చేసరికి ఏంటంటే చాలా చాలా ఈజీ అనమాట. చాలా ఈజీ. జస్ట్ ఒక సెంటెన్స్లో నహి యాడ్ చేస్తే చాలు. ఓకే, చూడండి, ఇంతకుముందు సెషన్లో మనం నేర్చుకున్నాం. ఒకవేళ మనం ఎవరో చెప్పాలనుకున్నప్పుడు మనం ఎలా చెప్పాం? ఇప్పుడు మీరు లాయర్ అనుకోండి, మీరు ఎలా చెప్తారు? మై అంటే నేను. ఓకే, వకీల్ అంటే లాయర్. ఓకే, హూ అంటే ఉన్నాను. మై వకీల్ హూ అంటే నేను లాయర్ అయి ఉన్నాను. నేను లాయర్, తెలుగులో నేను లాయర్ అంటాం. నేను లాయర్ అయి ఉన్నాను అని చెప్పాం కాబట్టి నేను లాయర్ అంటాం కదా. ఓకే, ఎంతవరకు క్లియర్ మీకు? అయితే ఈ హూకి ముందు నహి యాడ్ చేశారనుకోండి, సింపుల్గా ఏమర్థం వస్తుంది అంటే నేను లాయర్ని కాదు అని అర్థం వచ్చేస్తుంది అనమాట. ఓకే, మై నేను, వకీల్ నహి హూ. వకీల్ హూ అంటే లాయర్ని అని అర్థమైందా మీకు? మై వకీల్ హూ అంటే నేను లాయర్ని అని. ఎప్పుడైతే మై వకీల్ నహి హూ అని నహి యాడ్ చేశారో ఆటోమేటిక్గా దీని అర్థం ఏమొస్తుంది అంటే కాదు అనే అర్థం వస్తుంది అన్నమాట ఇక్కడ. ఓకే, సో ఇలా చెప్పొచ్చు. నెక్స్ట్ అలాగే మరికొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూసినట్టయితే చూడండి. వహ్ ఛాత్ర నహీ హై, వహ్ అతడు ఛాత్ర అంటే విద్యార్థి, హై అంటే ఉన్నాడు అని, అంటే అతను విద్యార్థి అయి ఉన్నాడు అని చెప్పాలనుకున్నప్పుడు వహ్ ఛాత్ర హై అని మనం చెప్పొచ్చు. వహ్ ఛాత్ర హై, అతను విద్యార్థి అయి ఉన్నాడు అని. ఎప్పుడు నహి లేకపోతే, ఈ సెంటెన్స్లో నహి లేకపోతే దీని అర్థం ఏమొస్తుంది? వహ్ ఛాత్ర హై అంటే అతను విద్యార్థి అయి ఉన్నాడు, అతను విద్యార్థి అని అర్థం వస్తుంది. ఎప్పుడైతే మీరు నహి జోడించారో ఇక్కడ ఆటోమేటిక్గా అతను విద్యార్థి కాదు అనే అర్థం మనం తీసుకురావచ్చు అనమాట. అర్థమైందా? చాలా చాలా ఈజీ. అంటే మనం ఇక్కడ ఏం చేస్తాం చూడండి, ఏదైతే హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయో హూ కానీ హై కానీ ఇలాంటి హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయో వీటి ముందు మనం నహి జోడిస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. వీటి ముందు నహి జోడించాలన్నమాట. ఓకేనా? వీటి ముందు నహి జోడించాల్సి ఉంటుంది. అంటే ఒక సెంటెన్స్లో ఉన్న మెయిన్ వెర్బ్ కానీ హెల్పింగ్ వెర్బ్ కానీ ముందు నహి జోడిస్తాము. ఓకే, తర్వాత చూడండి.
తుమ్ నౌకర్ హో అన్నారనుకోండి. తుమ్ అంటే నువ్వు, నౌకర్ అంటే నౌకరు, హో అంటే ఉన్నావు, నువ్వు నౌకరువై ఉన్నావు అని అర్థం. ఎప్పుడైతే ఈ హోకి ముందు నహి జోడించారో ఆటోమేటిక్గా నువ్వు నౌకరువు కాదు అని అర్థం వస్తుందన్నమాట. నువ్వు నౌకరువు కాదు. అర్థమైందా మీకు? సో ఇలా ఏదైనా కాదు, లేదు అని చెప్పడం చాలా చాలా ఈజీ హిందీలో. మరికొన్ని చూద్దాం. ఆప్ అధ్యాపక్ నహీ హై, ఆప్ తమరు, అధ్యాపక్ ఉపాధ్యాయులు, నహీ హై కారు, మీరు ఉపాధ్యాయులు కారు. నెక్స్ట్, ఏ పురానే నహీ హై, ఏ ఇవి పురానే అంటే పాతవి అనమాట. నహీ హై కావు, ఏ పురానే నహీ హై, ఇవి పాతవి కావు. ఇక్కడ నేను నహీ హై ఈ రెండింటిని చాలా క్లియర్గా ప్రొనౌన్స్ చేస్తున్నాను కదా. అంటే జనరల్గా మీరు రోడ్డు మీద మాట్లాడుకోవడం విన్నారనుకోండి, వాళ్ళు ఎలా మాట్లాడతారంటే చూడండి, నయ్యే ఏ పురాణయ్యే. నహి అనేది కూడా ప్యూర్గా వాళ్ళు పలకరనమాట. నహిని నై అంటారు, ఈ హైని కూడా ఐ అంటారు, నయ్యే ఏ పురాణే నయ్యే ఇలా మాట్లాడతారనమాట. అర్థమైందా మీకు? ఇవి పాతవి కావు ఇలా. నెక్స్ట్, వే చావల్ నహీ హై, అవి బియ్యం కావు. వే అవి, చావల్ అంటే బియ్యం అన్నమాట. ఇలాంటి కొత్త కొత్త పదాలు మనం నేర్చుకుంటూ ఉంటాం ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్లో. కాబట్టి వీటన్నిటిని కూడా మీరు నోట్ చేసుకోవాలి, బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? వే చావల్ నహీ హై, ఇవి బియ్యం కావు, లేదా అవి బియ్యం కావు. నెక్స్ట్, వే చావల్ నహీ హై, వే అవి, చావల్ బియ్యము, నహీ హై కాదు. వే చావల్ నహీ హై, అవి బియ్యం కావు. ఇలా మనం చెప్పొచ్చు అనమాట. ఓకేనా? వే అంటే అవి, చావల్ అంటే బియ్యం, హై అంటే అయి ఉన్నవి అని అర్థం. అవి బియ్యం అయి ఉన్నవి, అవి బియ్యం అని అర్థం. ఇక్కడ నహి ఎప్పుడైతే యాడ్ చేస్తామో అవి బియ్యం కావు అనే అర్థం వస్తుంది. వెరీ నైస్. నెక్స్ట్, హమ్ విద్వాన్ లోగ్ నహీ హై, మనం విద్వాంసులము కాదు. హమ్ అంటే మనము కదా. ఓకే, విద్వాన్ లోగ్ అంటే విద్వాంసులు. నహీ హై కాము, హమ్ విద్వాన్ లోగ్ నహీ హై, మనం విద్వాంసులము కాము. ఈ విధంగా నహి అనే పదాన్ని ఎలా ఉపయోగించాలి హిందీలో అనేది మీకు అర్థమైంది అనుకుంటాను నేను. సింపుల్ అనమాట, చాలా చాలా సింపుల్. యహ్ కలం హై, ఇది పెన్. యహ్ కలం నహీ హై, ఇది పెన్ కాదు. అర్థమైందా? యహ్ కలం హై అంటే ఇది పెన్, యహ్ కలం నహీ హై అంటే ఇది పెన్ కాదు. ఓకే, మేరే పాస్ కలం హై, నా దగ్గర పెన్ ఉంది. మేరే పాస్ కలం నహీ హై, నా దగ్గర పెన్ లేదు. అర్థమైందా మీకు? సో మేరే పాస్ మైక్ హై, నా దగ్గర మైక్ ఉంది. మేరే పాస్ మైక్ నహీ హై, నా దగ్గర మైక్ లేదు. ఓకే, మే టీచర్ హూ, నేను టీచర్ని. మే టీచర్ నహీ హూ, నేను టీచర్ని కాదు. అర్థమైందా? సో ఇలా ఏదైనా కూడా అవును కాదు ఆ రెండింటిని చెప్పడానికి మనం ఎలా అనేది నేర్చుకున్నాం. ఇది మైక్ కాదు. ఓకే, లేకపోతే నేను టీచర్ని కాదు. అతను డాక్టర్ కాదు. ఓకే, సో ఇలా ఎలా చెప్పాలనేది మనం నేర్చుకున్నాం కదా. సో ఇప్పుడు మరొక కాన్సెప్ట్ నేర్చుకోబోతున్నాం. పేజ్ నెంబర్ 24 మీ దగ్గర బుక్ ఉన్నట్టయితే మీరు పేజ్ నెంబర్ 24 చూడండి. పేజ్ నెంబర్ 24లో క్యా అనే పదం గురించి మనం చూడబోతున్నాం. ఇక్కడ క్యా అంటే అర్థం ఏంటంటే ఏమిటి అని అర్థం అనమాట. చూడండి, క్యా ఇది కూడా మనం ఎక్కువ వింటూ ఉంటాం. క్యా అంటూ ఉంటారు. క్యా అంటే అర్థం ఏంటి. ఓకే, మీరు ఎవరినైనా కూడా ఏంటి అని అడగాలనుకోండి, ఎలా అడుగుతారు? క్యా అని అడుగుతారు. ఓకేనా? వెరీ నైస్. నార్మల్గా క్యాకి ఏమిటి అని అర్థం. అయితే ఈ క్యాన్ తీసుకువెళ్ళి ఏదైనా ఒక సెంటెన్స్ ముందు యాడ్ చేశారనుకోండి, ఆ సెంటెన్స్ ఆటోమేటిక్గా క్వశ్చన్గా మారిపోతుంది అనమాట. మీరు ఏదైనా ఒక సెంటెన్స్ ముందు క్యాన్ జోడిస్తే ఆటోమేటిక్గా ఆ సెంటెన్స్ క్వశ్చన్గా మారిపోతుంది, అంటే ప్రశ్నగా మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ముందు కానీ వెనక్కి కానీ ఏదైనా ఒక సాధారణ వాక్యాన్ని ప్రశ్నగా మార్చాలి అంటే ఆ వాక్యానికి మొదట కానీ చివర కానీ క్యాన్ జోడిస్తే సరిపోతుంది. ఈజీ. చూద్దాం. మనం ఎవరో ఒక పర్సన్ నిలబడ్డాడు, అక్కడ ఎవరో ఒక ఆయన నిలబడితే ఆయన్ని మనం అడగాలన్నమాట, సార్ మీరు లాయర్ అండి? ఓకే, సార్ మీరు లాయరా, లేదా మీరు డాక్టరా, లేకపోతే ఇది పెన్నా? ఓకే, ఇలా మనం ఏదైనా కూడా ఒక విషయాన్ని మనం అడగాలన్నమాట, క్వశ్చన్ చేయాలనుకున్నప్పుడు ఆ సెంటెన్స్కి ముందు క్యా జోడిస్తూ ఉంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆప్ వకీల్ హై అన్నారనుకోండి. ఆప్ అంటే తమరు కదా, వకీల్ అంటే లాయర్, హై అంటే అయి ఉన్నారు, మీరు వకీల్ అయి ఉన్నారు అని అర్థం కదా.
అదే ఇదే సెంటెన్స్కి ముందు క్యా యాడ్ చేశారనుకోండి, క్యా ఆప్ వకీల్ హై, క్యా ఆప్ వకీల్ హై అంటే అర్థం ఏంటి? తమరు వకీలా అంటే తమరు లాయరా అనే అర్థాన్ని మనం తీసుకోవచ్చు అనమాట. క్యా ఆప్ వకీల్ హై, తమరు వకీలా, తమరు లాయరా, ఇలా. నెక్స్ట్, వహ్ రామ్ హై క్యా, అతను రామా, వహ్ అతడు, రామ్ హై క్యా. చూసారా, ఇంతకు ముందేమో క్యా ఆప్ వకీల్ హై అన్న సెంటెన్స్లోనేమో సెంటెన్స్కి ముందు మనం క్యాని యాడ్ చేసాం కదా. అలాగే వహ్ రామ్ హై క్యా అనే దీనిలోనేమో ఈ సెంటెన్స్లో వచ్చేసరికి ఏమో సెంటెన్స్ తర్వాత క్యాని యాడ్ చేసాం. ఓకే, రెండింటికి ఏంటి డిఫరెన్స్ అంటే ఏం డిఫరెన్స్ ఏం లేదనమాట. మీరు క్యాన్ ముందైనా ప్లేస్ చేయొచ్చు, వెనకైనా ప్లేస్ చేయొచ్చు. ఓకే, అదే చూడండి, జనరల్గా మీరు మాట్లాడేటప్పుడు నార్మల్గా హిందీలో మాట్లాడేటప్పుడు మాట్లాడే వాళ్ళని చూస్తే వాళ్ళు డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడుకునేటప్పుడు ఏదైనా క్వశ్చన్ అడిగేటప్పుడు ఎలా 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 అడుగుతారంటే అక్కడ క్యాన్ జోడించకుండానే అడిగేస్తూ ఉంటారనమాట. ఓకే, ఓ రామ్ హై, ఓ రామ్ హై. ఇక్కడ చూసారా, వహ్కు బదులుగా ఓ యూజ్ చేయడం కూడా మనం వింటూ ఉంటాం. ఎందుకంటే ఈ వెహ్ అనేది ఏదైతే ఉందో హా అనేది చాలామంది నోరు తిరగదు. అందుగురించే ఈ ఉర్దూ భాషలో ఎక్కువగా ఉపయోగించే ఓ అనే ఈ ప్రొనౌన్ తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేస్తూ ఉంటారన్నమాట. ఓకే, ఓ రామే, ఓ రామే, ఓ రామే అని అడుగుతుంటారు. అంటే అర్థం ఏంటనమాట, అక్కడ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, అతను ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ అడిగే వేని బేస్ చేసుకుని మనల్ని అతను క్వశ్చన్ చేస్తున్నాడు అనేది మనకు అర్థమైపోతుంది. అర్థమైందా మీకు? సో ఇంకా క్యా యాడ్ చేయాల్సిన అవసరం లేదనమాట. అదే మీరు రాసేటప్పుడు రిటర్న్గా రాస్తున్నారనుకోండి, రాస్తూ ఉన్నప్పుడు మాత్రం అక్కడ క్వశ్చన్ అనేది అర్థం కావాలి అంటే కంపల్సరీ క్యా యాడ్ చేయాలి. ఎందుకంటే రాసేటప్పుడు ఏం ఎక్స్ప్రెషన్స్ ఇవ్వలేం కదా మనం. ఇప్పుడు మాట్లాడేటప్పుడు అయితే నేను ఏం మాట్లాడుతున్నానో మీకు అర్థమైపోతుంది. అంటే నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్, నా ఫేస్ ఎలా నేను ఎక్స్ప్రెషన్ పెట్టాను, లేకపోతే నా బాడీ లాంగ్వేజ్ని బేస్ చేసుకుని. సో దీన్ని బేస్ చేసుకుని నేను క్వశ్చన్ అడుగుతున్నాను మిమ్మల్ని, లేకపోతే ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను అనేది మీకు ఒక ఐడియా వస్తుంది కదా. అదే ఎప్పుడైతే మీరు రాస్తున్నారో రాసేటప్పుడు ఆ ఎక్స్ప్రెషన్స్ ఏమి పలికించలేరు కదా అక్కడ. కాబట్టి అందు గురించి అక్కడ మాత్రం కంపల్సరీ క్యాన్ యాడ్ చేయాలన్నమాట. రాసేటప్పుడు, పలికేటప్పుడు మాత్రం ఓ రామే, ఆ వకీల్ హే ఇలా మాట్లాడేస్తూ ఉంటాం. ఆ వకీల్ హే అనగానే ఆటోమేటిక్గా మనల్ని వాళ్ళు అడుగుతున్నట్టుగా మనకు అర్థమైపోతుంది. మీరు లాయరా అని అడుగుతున్నట్టుగా మనకు అర్థమైపోతుంది కదా. ఓకే, నెక్స్ట్, క్యా వే ఛాత్ర హై, క్యా ఏమిటి, వే ఛాత్ర హై వాళ్ళు విద్యార్థులా, క్యా వే ఛాత్ర హై వాళ్ళు విద్యార్థులా. ఓకే, దీన్నే మళ్ళీ మనం ఏం చెప్తాం, వే ఛాత్ర హై, వే ఛాత్ర హై వాళ్ళు విద్యార్థులా, ఇలా అడగొచ్చు అనమాట. చూడండి, ఛాత్ర అనేది ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఒక స్టూడెంట్ గురించి మాట్లాడినా, సింగులర్ గురించి మనం మాట్లాడినా, లేదా ప్లోరల్ ఎక్కువ మంది గురించి మాట్లాడినా కూడా ఛాత్రే అవుతుందన్నమాట. ఛాత్ర, ఛాత్ర. ఓకే, వెరీ నైస్. సో ఈ విధంగా మీరు ఏదైనా ఒక విషయాన్ని, ఎవరైనా ఒక మనిషిని అతను వకీలు, అతను వకీల్ కాదు, అతను వకీలా, ఇలా ఒక పాజిటివ్ సెంటెన్స్ చెప్పడం నేర్చుకున్నారు, దాన్ని నెగిటివ్గా కన్వర్ట్ చేయడం నేర్చుకున్నారు, అదేవిధంగా క్వశ్చన్ చేయడం ఎలాగనేది కూడా నేర్చుకున్నారనమాట. మరికొన్ని పదాలు ఇక్కడ నేను అంటే బుక్లో వస్తాయి, అవి మనకి నెక్స్ట్ సెంటెన్సెస్లో వస్తూ ఉంటాయి. కాకపోతే ఇక్కడ అడిషనల్గా నేను మీరు కొన్ని సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయడం కోసం కొన్ని వర్డ్స్ నేను టీచ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ. సో అవేంటంటే చూడండి, వా హా ఏంటిది ప్రొనౌన్సియేషన్, ఎలా 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 ప్రొనౌన్స్ చేస్తాం ఇది, వా హా, వహా, వహా అంటాం అనమాట. వహా అని ముక్కుతో పలుకుతాం. అందుగురించే మనకి ఇక్కడ హాఫ్ సర్కిల్ ఇచ్చాను చూడండి. హాఫ్ సర్కిల్ ఎప్పుడైతే మనం తెలుగులో ఇస్తామో దీని అర్థం ఏంటి అంటే దాన్ని ముక్కుతో ప్రొనౌన్స్ చేస్తాం పూర్తిగా. వహా మనం, అర్థమైందా, వహా అంటాం. ఈ వహా అంటే అర్థం ఏంటంటే చూడండి, అక్కడ. వహా అంటే అర్థం ఏంటి, అక్కడ అని అర్థం. ఓకేనా. అలాగే చూడండి నెక్స్ట్, యహా, యహా. ఓకే, అక్కడ చంద్రబిందువు ఉంటుంది ఇలా.
ఓకేనా. వహా, వహా అంటే సారీ యహ, యా, అలాగే హా, యహ. యహ అంటే అర్థం ఏంటి? ఇక్కడ. వహ అక్కడ, యహ ఇక్కడ, ఇక్కడ, అక్కడ, ఇక్కడ. ఓకే. ఆ, రామ్ వహా హై, రామ్ అక్కడ ఉన్నాడు. ఓకే. దీనికే మళ్ళీ మనం ఎడిషనల్గా చూడండి పర్ అనేది కూడా యాడ్ చేస్తూ ఉంటారు అన్నమాట. వహా పర్, దీన్నే షార్ట్కట్లో పే అని కూడా చెప్తూ ఉంటారు. వహా పే, రామ్ వహా పే హై. మీరు నార్త్ ఇండియా వెళ్ళినప్పుడు అక్కడ మాట్లాడడం మీరు విన్నారనుకోండి, ఏమంటూ ఉంటారంటే రామ్ వహా పర్ హై, లేదా రామ్ వహా పే హై. వహా పే హై, వహా హై, వహా పర్ హై, వహా పే హై, ఎలా అని చెప్పొచ్చు మీ ఇష్టం. ఓకే. రామ్ వహా పే హై అంటే అతను రామ్ అక్కడ ఉన్నాడు. రామ్ యహ పే హై, ఇక్కడ ఉన్నాడు, రామ్ ఇక్కడ ఉన్నాడు. ఓకే. యహా పర్, వహా పర్. అర్థమైందా మీకు? సో ఈ విధంగా యూజ్ చేస్తూ ఉంటారనమాట. ఓకే. వహ అంటే అక్కడ, యహ అంటే ఇక్కడ, అక్కడ, ఇక్కడ. వహా హై, రామ్ వహా హై, రామ్ అక్కడ ఉన్నాడు. సీత యహ హై, సీత ఇక్కడ ఉన్నది, సీత ఇక్కడ ఉన్నది. సీత యహ నహీ హై, సీత ఇక్కడ లేదు. రామ్ వహా నహీ హై, రామ్ అక్కడ లేడు. అర్థమైందా? వహా యహ. ఓకే, వెరీ నైస్. అదే ఒకవేళ మీరు ఎక్కడా అని అడగాలనుకోండి, ఇది కూడా చాలా ఎక్కువగా మీకు వినిపిస్తూ ఉంటుంది. చూడండి, ఎక్కడా, దానికి ఏం చెప్తామంటే చూడండి, కహా అంటాం అనమాట. కహా అంటే అర్థం ఏంటి చూడండి, ఎలా రాస్తాం ఇది, తెలుగులో రాస్తాం చూడండి, తెలుగు ప్రొనౌన్సియేషన్ ఇస్తున్నాం చూడండి ఇక్కడ. కా హా, కహా, కహా అంటాం అనమాట. కహా అంటే అర్థం ఏంటంటే ఎక్కడా. ఓకే. మీరు ఎక్కడైనా దూరంగా వెళ్ళినప్పుడు మీకు అక్కడ ఏదో ఒక టెంపుల్ ఎక్కడో తెలియలేదు మీకు, టెంపుల్ ఎక్కడ, ఓకే, మందిర్ కహా హై అని అడుగుతారు. మందిర్ కహా హై, టెంపుల్ ఎక్కడ. పోస్ట్ ఆఫీస్ కహా హై, పోస్ట్ ఆఫీస్ ఎక్కడ. హాస్పిటల్ కహా హై, హాస్పిటల్ ఎక్కడ. అర్థమైందా? ఓకే. ఏ హాస్పిటల్ కహా హై, ఈ హాస్పిటల్ ఎక్కడ. ఏ పోస్ట్ ఆఫీస్ కహా హై, ఈ పోస్ట్ ఆఫీస్ ఎక్కడ. ఏ అడ్రస్ కహా హై, ఈ అడ్రస్ ఎక్కడ. ఇలా మీరు ఎక్కడా అని అడగడానికి కహా అనేది ఉపయోగపడుతుంది అనమాట. కాహా, కహా, కహా. ఓకేనా. సో ఈ విధంగా ఏ అడ్రస్ కహా హై, ఈ అడ్రస్ ఎక్కడ. ఓకే. ఏ పతా, పతా అంటాం అడ్రస్ని. ఏ పతా కహా హై, ఈ అడ్రస్ ఎక్కడ. చూసారా, ఇప్పటివరకు మీకు చెప్పిన వర్డ్స్ ఏవైతున్నాయో వాటినే యూజ్ చేస్తూ మనం అక్కడ, ఇక్కడ. ఓకే. హాస్పిటల్ వహా పర్ హై, హాస్పిటల్ అక్కడ ఉంది. ఓకే. హాస్పిటల్ యహా పర్ హై, హాస్పిటల్ ఇక్కడ ఉంది. హాస్పిటల్ కహా హై, హాస్పిటల్ ఎక్కడా. కహా పర్ హై లేదా కహా హై అంటే హాస్పిటల్ ఎక్కడా, ఎక్కడా అని అడుగుతున్నాం. అర్థమైందా మీకు? చాలా 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 సింపుల్ అనమాట, చాలా చాలా సింపుల్. సో ఈ విధంగా మనం ఏదైనా ఒక క్యా అనే పదం గురించి నేర్చుకున్నాం, అలాగే నహి అనే పదం గురించి నేర్చుకున్నాం. మనం ప్రస్తుతం ఎక్కడున్నాము, ఎలా ఉన్నాము, లేదా వేరే వాళ్ళు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు అని చెప్పే విషయాలన్నీ కూడా మనం ఈ హూ, హో, హై, హై ద్వారా చెప్పొచ్చు అనమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వహ్ రాధా హై, వహ్ రాధా నహీ హై. క్యా వహ్ రాధా హై, ఆమె రాధా. ఓకే. మే లడకా హూ. ఓకే. యహ్ బిల్లి హై, యహ్ బిల్లి హై, యహ్ బిల్లి నహీ హై, ఇది పిల్లి కాదు. క్యా యహ్ బిల్లి హై, ఇది పిల్ల. ఓకే. సో ఇలా మనం చెప్పొచ్చు అనమాట. ఆప్ వకీల్ హై, తమరు వకీలు. క్యా ఆప్ వకీల్ హై, తమరు వకీలా. ఆప్ వకీల్ నహీ హై, తమరు వకీల్ కాదు. సో ఈ విధంగా క్లియర్. సో ఇంతవరకు మీకు అర్థమైంది అనుకుంటాను నేను. ఇలా మీరు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మీ ఇంట్లో ఉన్న వస్తువుల్ని మీరు వస్తువులను చూస్తూ. ఓకే. యహ్ మైక్ హై, యహ్ మైక్ నహీ హై, క్యా యహ్ మైక్ హై, ఇలా 3 విధాలుగా మీరు చెప్పుకుంటూ ఉండండి. అర్థమైందా? వహ్ లైట్ హై, वो लाइट नहीं है, क्या वो लाइट है. ओके. वो
ఆద్మీ హై, ఓ ఆద్మీ నహీ హై. ఓకే, క్యా ఓ ఆద్మీ హై, ఇలా మీరు చెప్పుకుంటూ ఉండండి. అలాగే వాల్ ఉంది, దీవార్ అంటాం, గోడని ఏమంటాం, దీవార్ అంటాం. ఓకే, వహ్ దీవార్ హై, ఓ దీవార్ నహీ హై, క్యా వహ్ దీవార్ హై. అది గోడ, అది గోడ కాదు, అది గోడ, అది గోడ, అది గోడ. ఓకే, అది గోడ కాదు. ఇలా రకరకాలుగా మీరు ఇదే సెంటెన్స్ని మార్చి మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇవన్నీ మీకు ప్రాక్టీస్ అయిపోతాయి అన్నమాట. ఇలా హిందీ నేర్చుకోవడానికి కావాల్సిన అన్ని అంశాలతో కూడిన మన స్పోకెన్ హిందీ బుక్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. పైన కనిపిస్తున్న నెంబర్స్కి మీరు వాట్సాప్ చేస్తే మేము మీకు బుక్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఫార్వర్డ్ చేస్తాం. మీరు అడ్రస్ పంపిస్తే ఇండియాలో ఎక్కడికైనా కూడా బై పోస్ట్ మేము పంపించగలుగుతాం. ఓకే, మీ ఇంటికే బుక్ పోస్ట్ మ్యాన్ తీసుకొచ్చి ఇస్తారు. సరేనా? నెక్స్ట్ వీడియోలో మరింత నేర్చుకోవడానికి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.